హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సింపుల్గా రొయ్యల బిర్యానీ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. కావాల్సినవి 2 గ్లాసుల బియ్యం అయితే కడిగి పెట్టాను. ఆనియన్స్ ముక్కలు, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, అలాగే శుభ్రం చేసి ఉన్న రొయ్యల్లో కొంచెం కారం, సాల్ట్, పసుపు కలిపి గరం మసాలా కలిపి ఉంచాను ఫ్రెండ్స్. అలాగే బిర్యానీ మసాలా, గరం మసాలా, సాల్టు, కారం, అలాగే సరిపడా ఆయిల్, మొత్తం ఇవి రొయ్యల రెసిపీలోకి. ముందుగా అయితే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ అయితే వేడెక్కుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే బాగా వేడెక్కింది ఫ్రెండ్స్. ఇందులో ఆనియన్స్ ముక్కలు వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. ఆనియన్స్ ముక్కలు బాగా గోల్డెన్ కలర్లో డ్రైగా ఫ్రై అయ్యేదాకా ఉంచాలి. ఇలా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, 5 మినిట్స్ అలాగా. నేనైతే బాగా డీప్ ఫ్రై అవనిస్తున్నాను. డ్రైగా తీస్తేనే ఈ బిర్యానీలోకి టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ ముక్కలు అయితే ఫ్రై అవుతున్నాయి. బాగా ఫ్రై అవనివ్వాలి. గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి. నేనైతే ఈ తీసి పక్కన పెడుతున్నాను ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయినాయి. పచ్చిమిర్చి అయితే వేయకూడదు, ఓన్లీ ఆనియన్స్ ముక్కలు మాత్రమే వేయాలి. తర్వాత బిర్యానీ మసాలా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ అయితే కొంచెం తక్కువ అనిపిస్తుంది, అందుకే కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆయిల్లో ఈ బిర్యానీ మసాలాని లైట్గా ఫ్రై అవనివ్వాలి. బాగా ఎక్కువగా అవసరం లేదు. తర్వాత వీటిల్లో మనం ఉంచుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, 2 టమాటాలు అయితే కట్ చేసి పక్కన పెట్టాను. ఆ టమాటా ముక్కలను అయితే వేసేస్తాను. ముందుగా అయితే రొయ్యలు వేసి బాగా వాటర్ పోయేలాగా కుక్ అవనివ్వాలి. బాగా డ్రైగా అవసరం లేదు, లైట్గా. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగా పడుతుంది, కుక్ అవుతుంది. డ్రైగా అయిపోతే మళ్ళీని గట్టిగా అవ్వకుండా సమానంగా వాటర్ పోయేలాగా లో ఫ్లేమ్లో పెట్టాలి. అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసాను, పచ్చిమిర్చి కూడా వేసాను. తర్వాత పుదీనా, కొత్తిమీర వేయాలి. ఈ రొయ్యలకి బాగా బాగుంటుంది. ముందుగా అయితే వేసేస్తున్నాను. ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. ఫ్రై అయిన తర్వాత నేనైతే 2 గ్లాసుల బియ్యం కడిగి పెట్టి ఉంచాను కదా, వాటికైతే 4 గ్లాసులు వాటర్ వేయాలి. ఇదైతే ఫ్రై అవనిద్దాం. ఫ్రై అవనిచ్చి ఇవి ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే వేసేద్దాం. ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్స్ ముక్కలు ఉన్నాయి కదా, ఇందాక ఫ్రై అయిన ముక్కలు, అవి కూడా వీటిలోనే వేసేయాలి. వేసి బాగా కలుపుదాము. మొత్తం అయితే రొయ్యల కర్రీలాగా ఫ్రై అవుతుంది. వాటర్ అంతా పోవాలి. తర్వాత సరిపడగా సాల్ట్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. 1.5 స్పూన్ అలాగా, ఎంతైతే రైస్కి ఇట్లకి సరిపోతుందో అంత నేను సాల్ట్ అయితే వేసుకున్నాను. అలాగే కారం కూడా కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి 1/2 స్పూన్ దాకా కారం వేసాను. కారం వేసి మొత్తం మిక్స్గా కలుపుతున్నాను. బాగా ఫ్రై అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇంకా లైట్గా వాటర్ అయితే వస్తుంది. వాటర్ ఉండకూడదనే ఉద్దేశంతో కొంచెం ఎక్కువసేపు అయితే ఫ్రై చేస్తున్నాను. వాటర్ అయితే వేసేస్తున్నాను చూడండి. 4 గ్లాసెస్ వాటర్ అయితే వేస్తున్నాను. 4 గ్లాసులు వాటర్ మరిగేదాకా ఉంచాలి. బాగా బాయిల్డ్ అవ్వాలి. నేనైతే కొంచెం టైం పట్టేలాగే ఉంటుంది. బాగా కలపాలి. ఒకసారి కలిపేసి అందులో నేను 2 స్పూన్స్ గరం మసాలా వేస్తున్నాను ఫ్రెండ్స్. బాయిల్ అవుతున్నాయి చూసారా వాటర్. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. రైస్ అయితే నేను మొత్తం వేసేస్తున్నాను ఫ్రెండ్స్. రైస్ వేసి బాగా కలపాలి. మొత్తం రైస్
వేసేసాను ఫ్రెండ్స్. వాటర్లోది మొత్తం వేసి ఒకసారి అయితే కలుపుతాను. చూడండి, మొత్తం కలిపితే మనం వేసిన మసాలా అవి బాగా మిక్స్ అయ్యి ఉంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. మూత పెట్టి 2 విజిల్స్ వేసేదాకా ఉడికిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, 2 విజిల్స్ అయితే వేసేసినాయి. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా సింపుల్గా ఇలాగ రొయ్యల బిర్యానీ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. చూడండి ఎంత బాగా రొయ్యలు కనిపిస్తున్నాయో. బాయ్ ఫ్రెండ్స్.